ప్రతి దానికి కోపం వచ్చేసి, ప్రతి దానికి ఆవేశం, పెద్ద హీరోయిజం అనుకుంటారు. ఎగిరిపోతాయి కుటుంబాలు ఏమనుకుంటున్నారు. ప్రతి దానికి అన్నయ్య మీద కాలు దువ్వి, తమ్ముడి మీద కాలు దువ్వి, పక్క వ్యాపారం మీద కాలు దువ్వి, కాపర మీద కాలు దువ్వి, ఆటోలో ఆటోవాడు తోట ఆటోవాడి మీద నువ్వు కాలు దువ్వి, స్నేహితుడి మీద కాలు దువ్వి, ప్రతి దానికి పెద్ద హీరోయిజం అనుకుంటున్నాయేమో. ఆ కోపాన్ని అదుపు పట్టకపోతే చివరికి నీ పిల్లలు దిక్కులేనోళ్ళు అయిపోతారు. నీ జీవితం దిక్కుమొక్కు లేని జీవితం అయిపోతుంది. చివరికి నీ వ్యాపారం ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలు నష్టపోతావు. మెడికల్ ప్రకారం కూడా చివరికి సావుకి దగ్గరైపోతావు. కోపం ఎంత ప్రమాదము. బైబిల్ ఏం చెప్పట్లేదు కోపపడొద్దని. బైబిల్ ఎందుకు చెప్తుంది? జాగ్రత్త. ఆవేశంలో చేయకూడదు ఏదైనా చేసావో నువ్వు నష్టపోతావు, కుటుంబాలు నష్టపోతాయి. చేయకూడదు ఏదైనా జరిగిందో నీ ఆరోగ్యం పాడైపోతుంది. నీతో పోతుందా? నేను కట్టుకున్నందుకు కాబట్టి రోడ్డు మీద పడుతుంది. నీతో పోతుందా? నీ బిడ్డలు అనాథలు అయిపోతారు. నీతో పోతుందా? చివరికి వాళ్ళు అడుక్కునే పరిస్థితిలోకి వస్తారు. ఆ ఒక్క కోపం అదుపు చేయి.